హాయ్ అండి. ఈరోజు చాలా ఈజీ సూపర్ రెసిపీ స్వీట్ అన్నమాట. దానికోసం నేను 2 లీటర్ పాలు తీసుకున్నా. దాంతో వెనిగర్ తోడు తీసుకున్నాను, వైట్ వెనిగర్. చూడండి, నేను చెప్తాను ప్రాసెస్ ఏమిటనేసి. ముందుగా పొయ్యి వెలిగించి ఒక దబరా ఒకటి చిన్నదిగా ఒక దీక్షని పెట్టేసి ఆ తర్వాత పాలు అనేది వేసుకోవాలి. దానిలో పాలు కొద్దిగా వడగట్టుకోండి. పాల్లో ఏమైనా ఉంటుంది కదా, అందుకనేసి కొద్దిగా అట్లా వడగట్టుకొని పాలు పొంగి వచ్చిందాకా వేడి చేయాలి. చూడండి, నేను చెప్తాను. మొత్తం పాలన్నీ వేసి వేడి వచ్చిందాకా మనం ఉండిచి ఒక్క పొంగు వచ్చిందాకా మనం వేడి చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా 2 లీటర్ కూడా వేసేస్తాను. అన్నీ వేసి బాగా పొంగు వచ్చిందాకా మనం ఉడికించుకోవాలి. ఎక్కువసేపు ఉడికించొద్దండి, పన్నీర్ అనేది టైట్ అయిపోతుంది. ఎక్కువసేపు ఎప్పుడైనా పన్నీర్ బాగా ఇదిగా సాఫ్ట్గా ఉండాలంటే మనం పాలు అనేది ఎక్కువసేపు ఉడికించకూడదు. ఒక్క పొంగు అట్లా వస్తే సరిపోతుంది పన్నీర్ కోసం. కాసేపు అట్లా చూసారు కదా, అంత పొంగు వస్తూ ఉంది కదా, ఇంకొక పొంగు దాంతోపాటే ఇప్పుడు వెనిగర్ వేసేస్తాం. కొద్దిగా వెనిగర్ వేసి కలపండి. కలిపే అది కొద్దిగా పాలు అనేది విరుగుతుంది. అట్లా విరగకపోతే మళ్ళీ ఇంకో కొద్దిగా వేసుకోవచ్చు. కలిపి చూడండి, ఇట్లా విరిగితే ఓకే, లేదంటే మళ్ళీ ఇంకా కొద్దిగా వెనిగర్ అనేది వేయాలి. చూసారు కదా, నిదానంగా విరుగుతూ ఉంది కదా. ఇట్లా మొత్తం పన్నీర్ అనేది పాల నుంచి ఎడంగా అట్లా వచ్చేస్తాయి అన్నమాట. చూసారు కదా, సూపర్గా వచ్చేసింది కదా. అప్పటికప్పుడే వేడి దానిలో ఉండనీయొద్దు, ఆ నీళ్ళలో ఉండనీయకుండా అప్పటికప్పుడే ఉడకట్టి తీసేసాలి, బయటికి తీసేయాలండి. నేను ఒక చన్నీ ఒకటి తీసుకొని, పెద్ద చన్నీ, దాన్ని నేను వడకట్టేస్తాను. ఈ విధంగా అప్పటికప్పుడే మళ్ళీ చల్ల నీళ్ళు వేసేయండి. చల్ల నీళ్ళు అంటే నార్మల్ నీళ్ళే, మరి అంత ఫ్రిడ్జ్ నీళ్ళు కాదు, మామూలుగా నార్మల్ నీళ్ళలో అప్పటికప్పుడే వేసేయాలి. చూసారు కదా, 2 లీటర్కు ఇంతమైనా నాకు వచ్చింది. ఇది ఇప్పుడు ఇంకొక నీళ్ళు వేసి బాగా దానిలో వెనిగర్ ఉన్నది అన్నీ బయటకు వచ్చిన దాకా మనం నీళ్ళు వేసి దానిలో కొద్దిగా అట్లా నొక్కుతూ అట్లా కడిగి పక్కన మళ్ళీ తీసి పెట్టేయాలి. ఎక్కువసేపు వేడిగా ఉండనియొద్దండి. వేడిగా ఉంటే పన్నీర్ అనేది టైట్ అయిపోతుంది అన్నమాట. ఆ రెసిపీకి అది బాగుంటుంది. పన్నీర్ సాఫ్ట్గా ఉండాలి, ముదిరి పన్నీర్ లాగా ఉండకూడదు అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా నీళ్ళంచి తీసేయాలి. ఇప్పుడు నేను ఒక పెద్ద ప్లేట్ ఒకటి తీసుకున్నాను. దానిలోంచి నీళ్ళన్నీ పోయిన తర్వాత దానిలో మనకు కావాల్సింది కార్న్ఫ్లోరు, మైదా, ఒక చెంచాడు కార్న్ఫ్లోరు, మైదా ఒక చెంచాడు మైదా వేసిన, దానిలో బేకింగ్ పౌడర్ కొద్దిగా అది కూడా వేసి దీంతో పాటు బాగా కలపాలండి. బాగా మెత్తగా వచ్చిందాకా, పిండిలాగా వచ్చిందాకా మనం కలపాలన్నమాట. ఇట్లా పొడిగా ఉండకూడదు, బాగా కలపాలి. కావాలంటే ఒట్టి కార్న్ఫ్లోర్ మాత్రం వేసుకోండి. నేను కొద్దిగా మైదా వేసినాను కదా, మైదా లేకుండా కార్న్ఫ్లోర్ ఒక చెంచా చోట 2 చెంచా కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. మైదాని తీసేసి మైదా లేకుండా మనం ఒట్టి కార్న్ఫ్లోర్ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇట్లా బాగా గట్టిగా నొక్కుతూ కలపాలి. కలిపే కొద్దీ ఇట్లా పిండిలాగా వచ్చేసింది కదా, ఇట్లా మెత్తగా రావాలన్నమాట. ఈ విధంగా మనం కలుపుకోవాలి. చూసారు కదా, ఎంత సాఫ్ట్గా ఉంటుంది, అంత బాగుంటుందండి ఈ స్వీట్. నేను ఇది చేసి తిని టేస్ట్ చూసిన తర్వాతనే ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. చాలా రుచిగా ఉండింది, చాలా బాగుండిందండి. తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ మనకు కావాల్సిన సైజులో బాల్స్ లాగా చేసుకుంటే బాగుంటుంది, లేదంటే పొడవుగా కూడా చేసుకోవచ్చు. నేను ఈ విధంగా చిన్న చేసుకోండి, మరి అంత పెద్ద లేకుండా చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం చేసిన తర్వాత చెప్తాను చూడండి. ఇట్లా పిండి మాత్రం బాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి, లేదంటే విరుగుతుంది. మనం డీప్ ఫ్రై చేస్తాం కదా, అప్పుడు అది నూనె వేసిన వెంటనే విరిగిపోతుంది అన్నమాట. అట్లా ఉండాలని బాగా ఇది చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి ముట్టించి ఒక కడాయి పెట్టి నీళ్ళు అనేది వేసుకోవాలి. 2 గ్లాస్ నీళ్ళు వేసిన
పెద్ద కొట్టి గిన్నె ఉంది కదా, దాంతో ఆ కప్పులోంచి ఒక షుగర్ వేసినాను. దానిలో కొద్దిగా ఏలక్క వేసేసి అది పక్క పొయ్యిలో పెట్టేస్తా, అది ఉడుకుతూ ఉంటుంది. అందులోపల ఇంకొక కడాయి తీసుకొని దీనిలో డీప్ ఫ్రై కోసం అనేసి ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ వచ్చి లైట్ వేడిగా ఉండాలండి, మరి అంత వేడిగా హీట్ కాకుండా చూసుకోండి. వేసిన వెంటనే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. పన్నీర్ కదా, బిన్నె ఉడికిపోతుంది. కలపొత్త అప్పుడే ఆ కడాయిని పట్టి ఇట్లా గ్రగణ తిప్పండి. ఆ తిప్పే కొద్దీ అది రౌండ్గా తిరుగుతుంది. కానీ చెంచాతో కొద్దిగా లైట్ ఉడికిన తర్వాత ఇట్లా లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాతనే చెంచాతో లేదంటే ముక్కలు అయిపోతుంది అన్నమాట. ఇట్లా ఒక గరిటెతో నిదానంగా అట్లా రౌండ్గా గోలుగా తిప్పుకోవాలి. లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత కొద్దిగా దానిలోంచి ముందుగా తీసేసేయండి, పక్కనే పెట్టేసేయండి. అది తీసి చూసారు కదా, మళ్ళీ అదే నూనెలో ఉండించి ఇంకా కొద్దిగా లైట్గా మళ్ళీ కలర్ వచ్చిన దాకా దాంతో కొద్దిగా లైట్ డార్క్ కలర్ మళ్ళీ దానిలోంచి కొద్దిగా తీసేసేయండి. చూసారు కదా, ఈ విధంగా నేను ఎట్లా తీస్తున్నానో ఆ విధంగా తీసేయాలన్నమాట. మళ్ళీ ఇంకా కొద్దిగా ఇది కూడా మళ్ళీ డార్క్ కొద్దిగా కలర్ వచ్చిన దాకా అది కూడా ఉండించి మళ్ళీ ఇది ఇంకా కాసేపు అది కూడా ఇంకా లైట్గా కొద్దిగా డార్క్ కలర్ రావాలన్నమాట. డార్క్ కలర్ వచ్చిన తర్వాత అన్నీ తీసేయాలి. కలర్ఫుల్ ఎందుకంటే ఇట్లా చేసినానంటే బాగుంటుంది, చూసానికి కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. షుగర్ పాకం అనేది కొద్దిగా జిగురుగా ఉన్నప్పుడు దానిలో వేసి కలపేయాలి. చూసారు కదా, ఈ విధంగా కలపేయాలన్నమాట. కావాలంటే నేను కొద్దిగా దానిలోంచి ఉడకబెట్టినాం కదా పాకంలో, కావాలంటే అట్లా మాకు ఎక్కువ షుగర్ అనేది అవసరం లేదు అంటే అట్లే పైనుంచి షుగర్ అనేది పైనుంచి అట్లా చల్లుకోవచ్చండి. నేను దీనిలో వేసి కొద్దిగా ఉడకబెట్టినా, ఎందుకంటే బాగా బిన్నె జ్యూసీగా అవుతుంది అనేసి నేను దీనిలో కాసేపు ఒక్క పొంగు ఒక నిమిషం అనుకోండి, ఒక 2 నిమిషం అట్లా ఎక్కువసేపు ఉడకబెట్టద్దండి, మెత్తగా అయిపోతుంది. వేసి ఒక్క పొంగు ఉడికి వచ్చిన దాకా 1 నిమిషంలోనే తీసేయాలి. చూసారు కదా, ఈ విధంగా తీసేయాలి. ఎంత బాగుంది చూసారు కదా, కలర్ఫుల్గా సూపర్గా ఉంది కదా. ఇప్పుడు నేను అది ఒక ప్లేట్లో వేస్తాను. ఇట్లా ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్గా ఉండిందంటే అంత మీకు సాఫ్ట్ ఇంత మరి అంత మెత్తగా సాఫ్ట్గా వద్దు, మాకు ఇట్లా ఇదిగా ఉండాలంటే మీరు ఉడకపెట్టొద్దు, పైనుంచి చల్లుకోండి. ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి ఇట్లాంటిదే మంచి వీడియోస్ తీసుకొస్తాను. అంతవరకు నా వీడియో లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి.